ఉన్న అన్ని మండలాల నుంచి కూడా చాలా ఉధృతంతో ఈ సాగర్ గారి ఆధ్వర్యంలో, జిల్లాధ్యక్ష ఆధ్వర్యంలో, ఈ మండలాధ్యక్ష ఆధ్వర్యంలో చాలా ఉధృతంగా ఈరోజు ఖమ్మం జిల్లాలోని పాలెం నియోజకవర్గం చాలా ఎక్కడ కార్యక్రమం కూడా సుమారుగా 50 నుంచి 100 మంది తక్కువ ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది మామూలు విషయం కాదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గం కూడా ఇంత బలంగా రావట్లేదు. ఇది ఎక్కడ వస్తుందంటే ఎంత చైతన్యం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఇదే చైతన్యాన్ని, ఇదే స్ఫూర్తిని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మిమ్మల్ని చూసి నేర్చుకున్నటువంటి ఈరోజు నేర్చుకుంటున్నారు. కాబట్టి మిత్రులారా మీరు అందరూ ఎవరు ఆధారపడకండి, ఎవరు ఆత్మహత్య చేసుకోవచ్చు. కలవకంలో ఇంకొక 6 నెలలు ఉంది. ఇప్పుడు మనకు ఓటున ఆయుధం వచ్చింది. ఆ ఓటున ఆయుధాన్ని ఖచ్చితంగా మనం ఉపయోగించుకుంటే మీకు 10 నెలల జీతాలు, ఈ పెండింగ్ జీతాలు ఏదో 10 నెలలు 11 నెలలు ఏదో ఉన్నాయో రేపు మార్చి వరకు ఆ పూర్తి జీతాలు రావాలంటే మీ కుటుంబ సభ్యుడైనటువంటి సభ్యులకి ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది. రేపు మనకి ఈఎస్ఐతో పాటు రోడ్డు మీద నిలబడ్డావు, మన మనలో ఎలాంటి ఐడి కార్డు లేదు. మరి రేపు నీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఐడి కార్డు రావాలంటే నీ తమ్ముడు, నీ అన్న, నీ సభ్యులని గెలవాలి. సభ్యులను గెలుపు ప్రైవేట్ టీచర్ల కుటుంబాలు అందరికీ గెలిపోతుంది. ప్రతి నిరుద్యోగులకు గెలిపోతుంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడు గెలిచినా కూడా వారు రాజకీయ పార్టీ గెలుస్తారు తప్ప వారి వల్ల వచ్చేది ఏం లేదు. చెప్పిరని ఈ 40 సంవత్సరాల జీవితంలో ఇంతవరకు ఏ పార్టీగా కండవ కప్పుకోలేదు. ఈరోజు నిరసనగా ప్రైవేట్ టీచర్ల ఆత్మహత్యలకు నిరసనగా నల్లం కండవ కప్పుకున్నా. రేపు భవిష్యత్తులో నేను చనిపోయే వరకు కూడా నేను ఈ చర్చ దగ్గర మీ అందరి మధ్యలో ప్రమాణం చేసి చెప్తున్నా, నేను చనిపోయే వరకు కూడా నాకు ఒంటి మీద ఏ పార్టీ జెండా ఉండదు. ఇదే తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారానే, ఇదే తెలంగాణ ప్రైవేట్ టీచర్ ఫోరం ద్వారానే మీకు చివరి శ్వాస వరకు నడుస్తుంది. నా తర్వాత రామారావు కావచ్చు, సాగర్ కావచ్చు, ఇది ఒక వ్యవస్థలాగా ఉండాలి. ఇలా పీఆర్టీ, యూటీఎఫ్ లాంటి పెద్ద పెద్ద ప్రభుత్వ సంఘాలు నిలిచిపోయి ఎమ్మెల్సీలు కొట్టుకుని ఈరోజు వాళ్ళ ఆత్మగౌరవంతో పడుతున్నారు. ఇలా ఆత్మగౌరవం లేకుండా మన సర్టిఫికెట్లు యాజమాన్యాన్ని తాకట్టు పెట్టి ఆత్మగౌరవం లేకుండా బాలికల పడుతున్నాం. కాబట్టి రేపు మనం ఎమ్మెల్సీ గెలుచుకున్న తర్వాత కూడా మీ ఆత్మగౌరవం మీ దగ్గర ఉంటుంది, మీ సర్టిఫికెట్లు మీ దగ్గర ఉంటాయి, మీకు ఐడి కార్డు వస్తుంది. రోడ్డు మీద ఎవరన్నా ప్రమాదం చనిపోయిన టీచరు 5 లక్షల ప్రమాద బీమా వస్తుంది, 5 లక్షల ఆరోగ్య బీమా వస్తుంది. ఇవన్నీ రాతో పాటు అతి ముఖ్యంగా నీకు ఆత్మగౌరవం నీకు దక్కాలంటే నీకు ప్రైవేట్ టీచర్కి ఓటేసుకోవాలి. నువ్వు ఓటేయడమే కాదు 10 మందితోటి